అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో 10వ తరగతిలో చదివే ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ భద్రత విషయంలో, చదువు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ముఖ్యమైన విషయాలుగా వివరిస్తాను. ముఖ్యమైనవి అవి ఏమిటంటే, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి గంటల మించి సెల్ ఫోన్ చూడడానికి మీరు అనుమతించవాకండి. మరి ఏదో ఒక రకంగా చెప్పి గంట మించి సెల్ ఫోన్ వాళ్ళు చూస్తే వాళ్ళు చదువుకున్నదంతా మెమొరీ లాస్ అవుతుంటుంది. అలాగే వాళ్ళు సెల్ ఫోన్ చూసిన తర్వాత ఏదో టైంలో మీరు హిస్టరీలో వాళ్ళు ఏం చూశారనేది మీరు చూడండి. తర్వాత వాళ్ళ ఫోన్లు తీసుకెళ్లే ఆడపిల్లలు అయితే వాళ్ళకి సెల్ ఫోన్లో దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఉంచండి. అది ఎలా ఉపయోగించాలో తెలియచేయండి. అలాగే కంట్రోల్ రూమ్ నెంబరు, పోలీసు వారి కంట్రోల్ రూమ్ నెంబరు 100 సేవ్ చేసి ఉంచండి. అలాగే స్థానిక మీరు నివాసం ఉంటున్న పోలీస్ స్టేషన్ నెంబరు, పాఠశాల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్లు వాళ్ళ ఫోన్లో సేవ్ చేయండి. పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వని పిల్లలు, చిన్నపిల్లలకి వాళ్ళకి స్థానిక పోలీస్ స్టేషన్ నెంబరు, పాఠశాల పోలీస్ స్టేషన్ నెంబరు, కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్ నెంబరు, మీ నెంబరు, మీ ముఖ్యమైన సన్నిహితుల నెంబర్లు కొన్ని కాగితం మీద రాసి వాళ్ళ జామెంట్రీ బాక్స్లో పెట్టండి. అలాగే వాళ్ళ నోట్స్లు వెనకేపు కొన్ని నోట్స్ల మీద రాయండి. వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు మనకి వెంటనే ఫోన్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తండ్రి కొద్దిసేపు ఏదో టైంలో కాస్త ప్రేమగా పలకరించండి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా వాళ్ళని కొద్దిగా ప్రేమగా పలకరిస్తే మా నాన్న పట్టించుకున్నారు, బాగా చదవాలి, నేను చదవకపోతే అరుస్తారు అనే ఒక ఇది ఉంటుంది. దాని తోడు ప్రేమగా కూడా వాళ్ళకి ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్న మహిళలు ఎదురిగి బాధ్యత అంతా వాళ్ళదే కాబట్టి, అలాగే చదువు పట్ల వాళ్ళకున్న అవగాహన అనేది కాస్త బాగా తెలియచేయండి. ఎలా అంటే, ఎవరు చదువుకుంటే వాళ్ళకే భవిష్యత్తు అనేది పూర్తిగా అవగాహన అయ్యే విధంగా మీరు తెలియచేయండి. అది ఎలా అంటే, కొన్ని ఉదాహరణలు చూపించండి. మీ దగ్గరలో ఉన్న పలానా వ్యక్తి బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి తక్కువ చదువుకొని అలా ఇదవుతున్నాడు. ఆ విషయం తెలియచేయండి అవగాహనగా. వాళ్ళ చదువు మీద ఆసక్తిని పెంచండి. ర్యాంకుల పట్ల, పర్సంటేజీల పట్ల ఒత్తిడి చేయకుండా వాళ్ళు ఏ సబ్జెక్టులో ఇదిగా ఉన్నారనేది ఒకసారి కొద్దిగా చూసుకోండి. అలాగే పిల్లల్ని కొట్టకండి, తిట్టకండి. వాళ్ళు చాలా రోజులు ఆ విషయాన్ని మర్చిపోరు. పిల్లల నిద్ర విషయంలో ఎన్ని గంటలు నిద్రపోతారనేది కొద్దిగా శ్రద్ధ వహించండి. మినిమం 7-8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి. అప్పుడే వాళ్ళు స్కూల్లో ఉత్సాహంగా ఉండగలుగుతారు, చదువుకున్నది మెమొరీ చేసుకోగలుగుతారు. అలా ఆరోగ్య విషయంలోనూ అన్నీ. ఇంట్లో చదువుకునే పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు అంటే మనము చాలా అలర్ట్గా ఉండాలండి. ఈ విషయాలన్నీ నేను నా స్వానుభవంగా కొన్ని మా మిత్రులు, సోదరులు, బంధువులకి వాళ్ళ జరిగిన అనుభవాలను బట్టి మేము చర్చించుకొని మాకు వచ్చిన అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ విషయాలు మీకు ముందే తెలుసుంటే లైట్గా తీసుకోండి, లేదా ఉపయోగపడతాయి అనుకున్నా ఏదైనా మా ఛానల్లో మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మేము చేసే అన్ని వీడియోలు పిల్లల చదువు మీద, ఫుడ్ మీద, మన భవిష్యత్తు గురించే చేస్తున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే. థ్యాంక్ యూ.